ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు ఉండేది. ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టు ఎక్కి గూటిలో గుడ్లన్నీ తినేసేది. పాపం కాకులకి ఏమి చేయాలో తెలిసేది కాదు. ఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం, ఇతర అనుచరులు, వారి భటులతో డేరా వేశారు. మగ కాకి ఆ డేరా వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ రాజకుమార్తె తన చెలికత్తెలతో నది ఒడ్డున బట్టలు, నగలు పెట్టుకుని స్నానం చేస్తూ కనిపించారు. అది చూసిన కాకికి తన బద్ధ శత్రువైన పాముని వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. నది ఒడ్డున రాజకుమార్తె మెడలో వేసుకునే గొలుసును కాకి చూసి వెంటనే తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. అది గమనించిన భటులు తమ ఆయుధాలతో వెంటపడ్డారు. కాకి ఎగురుకుంటూ తన గూటికి చేరి చెట్టు మొదల్లో ఆ గొలుసు పడేసింది. హడావిడి ఏంటా అని చూడడానికి పాము బయటికి వచ్చింది. వెంట పడ్డ భటులు కింద పడున్న గొలుసు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాము కనిపించింది. పాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు ఆ పాముని చంపేశారు. ఆ దృశ్యాన్ని చూసిన ఆ జంట కాకులు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఇక ఆ రోజునుంచి ఆ కాకులు హాయిగా జీవించడం మొదలుపెట్టాయి. చూశారా పిల్లలు, బలం కన్నా బుద్ధి గొప్పది. పెద్ద పెద్ద కష్టాలని కూడా చిన్న ఉపాయంతో తొలగించుకోవచ్చు అని మీకు అర్థమైంది అనుకుంటా. చదువులో కూడా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.